బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వరి సేకరణ సమస్యలపై బీఆర్ఎస్ నాయకుల రైతు మహాధర్నా. రాబోయే పార్టీ కార్యక్రమాల సన్నాహక సమావేశంలో శ్రీ ఎన్ రామచంద్రరావు. కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. త్వరలో హైదరాబాద్ మెట్రో రద్దుకి చెక్. వరి సేకరణ సమస్యలపై బీఆర్ఎస్ నాయకుల రైతు మహాధర్నా. ఎన్నో ఇబ్బందులున్నా కూడా కళ్ళాల్లో మరి ధాన్యం అంతా కూడా నాశనం అవుతున్నా కూడా మీరు ఈరోజు కేవలం నల్గొండ నియోజకవర్గం మాత్రమే కాదు, మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెలంగాణ రైతాంగం యొక్క ఘోషను వినిపించడానికి ఇక్కడికి వచ్చిండ్రు. మరి వారు కంచర్ల భూపాల్ రెడ్డి గారి కృషి వల్ల మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిండ్రు. స్థానిక మాజీ శాసనసభ్యులు, నాకైతే వారు మాజీ శాసనసభ్యులని అనాలని అనిపించడం లేదు. నిజమైన శాసనసభ్యులు ఎవరి వెనకైతే ప్రజలు నడుస్తారో వాళ్ళే నిజమైన నాయకులు. ఈరోజు మరి మీరందరూ కూడా వారి వెనక నడుస్తున్నందుకు మరి వారికి మీకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇంత గొప్పగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు, వారికి కూడా నిర్వహించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. మరి నేటి ముఖ్య అతిథి మరి పెద్దలు గౌరవనీయులు సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు, గత 25 సంవత్సరాలుగా కేసీఆర్ గారి కుడిభుజంగా ఉంటూ మరి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ప్రభుత్వంలో కూడా ఎన్నో గొప్ప బాధ్యతలు నిర్వహించిన జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా మరి మిగతా శాసనసభ్యులు మరి గాదరి కిషోర్ కుమార్ గారు, చిరుమర్తి లింగయ్య గారు, అదేవిధంగా రవీంద్ర కుమార్ గారు, అదేవిధంగా మరి భాస్కర్ రావు గారు, అదేవిధంగా మాజీ ఎంపీ గారు మరి లింగయ్య యాదవ్ గారు, అదేవిధంగా పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక నాయకులందరూ కూడా దయచేసి మరి పేర్లు చెప్పలేకపోతున్నందుకు దయచేసి నన్ను క్షమించండి. అదేవిధంగా మరి స్థానిక జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా కౌన్సిలర్లు, మరి రైతులు, మహిళా రైతులు, మీడియా మిత్రులు, మీ అందరికి కూడా మరొకసారి జై తెలంగాణ. మొట్టమొదట మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అది ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ నల్లగొండ, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలకు మరి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నన్ను ఈ 2 జిల్లాల ఇన్ఛార్జ్ గా వేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మిత్రులారా, మరి నిజంగా చాలా పవిత్రమైన కార్యక్రమం. కార్యకర్తలు లేకపోతే మరి పార్టీ లేదు, మరి కార్యకర్తలు లేకపోతే ప్రజల తరఫున పోరాటం చేసే పరిస్థితి ఉండదు. నిజానికి ఈ కార్యకర్తలే లేకపోతే మరి తెలంగాణ వచ్చేది కాదన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అంత పవిత్రమైన కార్యక్రమాన్ని ఈరోజు మరి దానికి సూర్యాపేట, అదేవిధంగా నల్గొండ జిల్లాల ఇన్ఛార్జ్ గా నన్ను వేసినందుకు మరొకసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాను. రాబోయే పార్టీ కార్యక్రమాల సన్నాహక సమావేశంలో శ్రీ ఎన్ రామచంద్రరావు. మాజీ ఎమ్మెల్యే, మన సీనియర్ నాయకులు శ్రీ రామచంద్రరెడ్డి గారు, ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, అదేవిధంగా భరత్ గారు, అనిత గారు, శిల్పారెడ్డి గారు, సుభాష్ గారు, సుధా గారు, అనంత లక్ష్మి గారు, మా స్పోర్ట్స్ పర్సన్స్ జోహర్ గారు, అభిషేక్ గారు, అందరికి కూడా పేరు పెట్టిన ఇక్కడ నమస్కరిస్తూ, సెల్స్లో కన్వీనర్స్ ఉంటారు, అందరూ కూడా మీడియా ఉంది కాబట్టి నేను మాట్లాడిన తర్వాత మీడియా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈరోజు సడన్గా మనం నిర్వహించడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా పరిపాలించి 12 సంవత్సరాలు రేపు జనవరి 2 నాడు పూర్తి కాబోతుంది. ఇది 12 సంవత్సరాలు. జూన్ 15, జూన్ 2 నాడు మళ్ళీ ఆవిర్భావ దినం కూడా ఉంది. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ డే ఒకటి ఉన్నది.
తర్వాత మనకు ఈరోజు కేంద్రం నుంచి మేరా భారత్ మేరా యోగ్దాన్ అనేటువంటి కార్యక్రమం కూడా ఇవ్వడం జరిగింది. ఈ 3-4 కార్యక్రమాల గురించి ఈరోజు చాలా సీరియస్గా పార్టీ అందరూ కూడా ఇన్వాల్వ్ కావాలని, నాయకులు ఇన్వాల్వ్ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ముందుగా నేను ఒకసారి మేరా భారత్ మేరా యోగ్దాన్ ఉందో అంటే నా దేశము నా ఒక యోగ్దానం అంటే ఏ విధంగా యోగ్దానం ఉంటుంది అనే విషయాన్ని కూడా చాలా మంది అనుమానం పడవచ్చు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ఒక్క పిలుపు ప్రధానమంత్రి గారు ఇచ్చినా దేశం హితం కోసం ఇస్తున్నారు. ఈరోజు ప్రపంచం మొత్తంలో కూడా చమురు కొరత ఉన్నది. అన్ని దేశాలు కూడా 17% నుంచి 80% దాకా పెంచారు. చాలా దేశాల్లో రేషనింగ్ చేస్తూ ఉన్నారు. 2 లీటర్లు 4 లీటర్లు 8 లీటర్లు ఇస్తూ ఉన్నారు. కానీ భారతదేశంలో మనం పెంచలేదు. మొన్నటి వరకు ఎక్సైజ్ ట్యాక్స్లో తగ్గించడం, ₹3 మాత్రమే పెంచడం. ఇది 3.3% అనేది లోవెస్ట్ ది వరల్డ్ మనం. కానీ ఈ చమురు ఏదైతే ఉన్నదో ఈ రిజర్వ్స్ ఇంకా హర్మోజ్ స్టేట్ క్లియర్ కాలే. ఇరాన్ యుఎస్ యుద్ధం పూర్తిగా సదురుమల్లే. దేశంలో చాలా యుద్ధాలు దేశాలు ఉన్న రష్యా యుక్రెయిన్ కొట్టాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క చమురు కొరత ఫ్యూచర్లో రావచ్చు. కాబట్టి దేశాన్ని మనం కాపాడాలంటే మనము జాగ్రత్తగా ఉండాలి. మనము క్రమశిక్షణతో మనం పొదుపు చేసేటట్టు ప్రయత్నం చేయాలి. అందుకే ఎలక్ట్రిక్ కార్ పూలింగ్ అంటే 10-4 మంది కలిసి ఆ కార్లో పోవడం, ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అదే ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్తూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా వాడమని చెప్పాను. మెట్రోస్ కానీ ఆర్టీసీ బస్సులు కానీ ఇటువంటి కానీ. అయితే నేను అంటే సెట్ అంటే ప్రతి ఒక్క రోజు పోగానే అదేదో అయినట్టు కాకుండా మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి నేను ఫస్ట్ డే నరేంద్ర మోదీ గారు పిలిపించిన తర్వాత మెట్రోలు వెంటనే జరిగింది. అందరూ కూడా చూడడం జరిగింది. కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు 29 గ్రామాల్లో ఉన్నటువంటి 29 గ్రామాల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి 33,000 ఎకరాల రైతుల దగ్గర నుంచి భూమిని పూలింగ్ పేరుతో తీసుకుని ప్రభుత్వ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి పొలం ఆ భూమి అన్నీ కలిసి 54,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేస్తానని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అదొక 4 సంవత్సరాలు, ఇదొక 2 సంవత్సరాలు, 6 సంవత్సరాల నుంచి వారు దానిలో నిర్మాణం సంగతి దేవుడెరుగు గాని అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి అక్రమాల్ని అన్యాయాల్ని భూములు ఇచ్చిన రైతుల యొక్క అగచాట్లని ఆ 29 గ్రామాల్లో భూములు ఇచ్చినటువంటి రైతుల యొక్క ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినటువంటి రైతుల యొక్క అగచాట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో పేర్ని నానినో ఎవరొకలో ఎత్తి చూపితే ఈ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది నేరమంట. అదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్ దాంట్లో వార్తలేయచ్చు పుంకాలుగా రైతుల బాధల గురించి, ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి పొద్దున పూట సాయంత్రం పూట చర్చా వేదికలు పెట్టి రచ్చ చేయొచ్చు. టీడీపీ మంత్రులను తిట్టచ్చు, మంత్రి నారాయణని తిట్టచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కన్నబాబుని తిట్టచ్చు, భాస్కర్ని తిట్టచ్చు. అది నేరమే కాదు, వీణుల విందుగా వినసొంపుగా ఓ జాకీర్ హుస్సేన్ గారి తబలా ఆ రకంగా సమ్మగా వింటుంటారు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కానీ మేం ప్రశ్నిస్తే మాత్రం వాటికి సమాధానాలు చెప్పకపోగా ఏం చేయాలి? అమరావతి మీద నేనే ఉన్నాను, పేర్ని నానిని మాట్లాడాను, తప్పుల్ని ప్రశ్నించాను, ఎత్తి చూపాను తప్పుల్ని పాపాలని. ఏం చెప్పాలి? సంబంధిత మంత్రి
పొంగూరు నారాయణ గారు, సమాధానం చెప్పొచ్చు. లేదా ఐఏఎస్ ఆఫీసర్తో సిఆర్డీఏ కమిషనర్ సమాధానం చెప్పొచ్చు. లేదా కేంద్ర మంత్రి పెమ్మసాని గారు సమాధానం చెప్పాలి. హైదరాబాద్ నగరంలో మెట్రో ప్రయాణికులకు త్వరలోనే పెద్ద ఊరట లభించనుంది. నిత్యం ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోతున్న మెట్రో రైళ్లలో ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 60 కొత్త కోచ్లను కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు అవసరమైన ప్రక్రియను వేగవంతం చేసింది. బెంగళూరుకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ BEML నుంచి ఈ కోచ్లను కొనుగోలు చేయనున్నారు. ఈ వారంలోనే హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ BEML మధ్య అధికారిక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని 3 కారిడార్లలో మొత్తం 56 రైళ్ల సేవలు అందిస్తున్నాయి. ఒక్కో రైలుకు 3 కోచ్లు మాత్రమే ఉండడంతో ప్రతిరోజు ప్రయాణించే దాదాపు 5 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళల్లో ఎల్బీ నగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం మార్గాల్లో రైళ్లలో నిలబడడానికి కూడా చోటు దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అదనపు కోచ్ల కొనుగోలు అనివార్యంగా మారింది. ఆర్డర్ ఇచ్చిన నాటి నుంచి కేవలం 15 నెలల వ్యవధిలోనే కొత్త కోచ్లను సరఫరా చేస్తామని BEML ప్రభుత్వానికి స్పష్టం చేసింది. గతంలో రద్దీని అధిగమించేందుకు నాగ్పూర్ మెట్రో నుంచి కొన్ని కోచ్లను రిలీజ్కు తీసుకోవాలని ప్రయత్నించినా సాంకేతిక కారణాలతో అది ముందుకు సాగలేదు. అయితే ఇటీవల హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రావడంతో కోచ్ల కొనుగోలుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో BEMLకు ఆర్డర్ ఇచ్చే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. టీటీడీలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు, కార్మికులు సమస్యలను పరిష్కరించడంలో టీటీడీ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ తెలిపారు. సోమవారం టీటీడీ పరిపాలనా భవనం మీదట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు టీటీడీ పారిశుద్ధ కార్మికులతో కలిసి భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. టీటీడీ ధార్మిక సంస్థలో వేలాది మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారని, వారి సమస్యలు తీర్చడంలో ఉన్నత అధికారులు కాలయాపన చేస్తున్నారు. 12వ PRC 4 పెండింగ్ DAలు వెంటనే ఇవ్వాలన్నారు. 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారని, ప్రజలకు సేవ చేస్తున్న ఉద్యోగస్తులను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. గత 8 సంవత్సరాలుగా PRC ప్రకటించకపోవడం దారుణమన్నారు. బోనస్, పెండింగ్ DAలు వెంటనే ఇవ్వాలన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం ఉద్యోగస్తుల బోనస్, 4 DAలు ఆపిన రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై మండిపడ్డారు. స్టార్ట్ అయినట్టు లెక్కిదా స్టార్ట్ అయిందా నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో చేతి వృత్తులను నమ్ముకొని కొనసాగిస్తున్న రజక, నాయి బ్రాహ్మణ, కుమ్మరి, వడ్రంగి, మాదిగ తదితర కుల వృత్తుల వారికి ప్రోత్సాహం కల్పించి సబ్సిడీలు అందించి ఆదుకోవాలని జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం రమేష్ బాబు, రజక సంఘం రాష్ట్ర నాయకులు మౌలాలీలు హెచ్చరించారు. సోమవారం వృత్తిదారులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ముట్టడించారు. అనంతరం తహసీల్దార్ చంద్రశేఖర్ నాయక్ ఎంపీడీఓ గోపికృష్ణకి వినతి పత్రం అందజేశారు. ఎంపీడీఓ గోపికృష్ణ స్పందించి పారుమంచుల గ్రామానికి 2 లక్షలు కేటాయించి దోబిఘాటు నిర్మిస్తామని, బంగ్లాలో పాడైపోయిన దోబిఘాటు మరమ్మతులు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి మక్బూల్ బాషా, రజక సంక్షేమ సంఘ జిల్లా నాయకులు ఆంజనేయులు, రమణ, నాయి బ్రాహ్మణ నాయకులు హుసేనయ్య, రాజు, సిపిఐ మండల నాయకులు షేక్ షావలి, నరసింహ, మనోహర్, పోలమ్మ తదితరులు పాల్గొన్నారు. రజకులకు సబ్సిడీ రుణాలు, నాయ బ్రాహ్మణులకు సబ్సిడీ రుణాలు, కుమ్మరులకు సబ్సిడీ రుణాలు, చేతి వృత్తిదారుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, దోబిఘాట్లు వెంటనే, దోబిఘాట్లు వెంటనే, దోబిఘాట్లు నిర్మించేంత వరకు
చేతి వృత్తిదారులకు ప్రతి కుటుంబానికి 5 ఎకరాల పొలము, చేతి వృత్తిదారులకు ప్రతి కుటుంబానికి 5 ఎకరాల పొలము, ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, చేతి వృత్తిదారులకు ప్రత్యేక బడ్జెట్ను, చేతి వృత్తిదారులకు ప్రత్యేక బడ్జెట్ను, చేతి వృత్తిదారులకు ప్రత్యేక బడ్జెట్ను, చేతి వృత్తిదారుల సమస్యలు పరిష్కరించేంత వరకు, చేతి వృత్తిదారుల సమస్యలు పరిష్కరించేంత వరకు వర్ధిల్లాలి చేతి వృత్తిదారుల ఐక్యత, వర్ధిల్లాలి చేతి వృత్తిదారుల ఐక్యత. పోరాడతాం పోరాడతాం ప్రతి గ్రామంలో దోబిఘాట్లు ఏర్పాటు చేసే వరకు, పోరాడతాం పోరాడతాం ప్రతి గ్రామంలో న్యాయప్రాణులకు లోన్లు ఇచ్చే వరకు, ప్రతి గ్రామంలో చెప్పులు కుట్టే వాళ్ళకు లోన్లు ఇచ్చే వరకు వర్ధిల్లాలి చేతి వృత్తిదారుల ఐక్యత, వర్ధిల్లాలి చేతి వృత్తిదారుల ఐక్యత. చేతి వృత్తిదారుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి. చేతి వృత్తిదారులకు ప్రత్యేక బడ్జెట్ను, చేతి వృత్తిదారులకు ప్రత్యేక బడ్జెట్ను 90% పూచికత్తు లేకుండా రుణాలు, 90% బ్యాంకు రుణాలు పూచికత్తు లేకుండా, 90% సబ్సిడీ కింద పూచికత్తు లేకుండా బ్యాంకు రుణాలు. చేతి వృత్తిదారుల పట్ల బ్యాంక్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, బ్యాంక్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. చేతి వృత్తిదారులకు బ్యాంకు ఇవ్వని అధికారుల నిర్లక్ష్య వైఖరి. చేతి వృత్తిదారులకు బ్యాంకు రుణాలు, బ్యాంక్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏమంటే సార్, మన జూపాడు బంగ్లా మండలంలో వీళ్ళంతా కూడా రజకులు ఎక్కువ ఉన్నారు. ఇక రజకులు, తర్వాత నాయ బ్రాహ్మణులు, తర్వాత కుమ్మరి కుండలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు అన్నమాట. ముఖ్యంగా రజకులు ఈరోజు ప్రతి గ్రామంలో, ఏ గ్రామంలో చూసినా బురద నీటిలో వాళ్ళంతా కూడా బట్టలు ఉతుకుతూ ఉన్నారు. అంటే వారికి కనీసం 1-2 లక్షలు పెడితే ఒక దోబిఘాట్ వస్తుంది. ఇప్పుడు గ్రామాల్లో కూడా రాజకీయ నాయకులు కానీ లేకపోతే ప్రజలు కానీ వాళ్ళు బట్టలు ఉతికితేనే తెల్లబట్టలు వేసుకొని బయటకు వస్తారు. అలాంటి వాళ్ళకు ఎక్కడెక్కడో డబ్బులు ఖర్చు పెడుతున్నారు తప్ప వాళ్ళకు దోబిఘాట్ నిర్మించడానికి కనీసం 2 లక్షలు కూడా కేటాయించరండి. పారమంచాల వల్ల అయితే చిన్న అంత పెద్ద గ్రామము బురదలో ఈరోజు 40 కుటుంబాలు ఉన్నాయి. 40 కుటుంబాలు వాళ్ళకు ఈ పని తప్ప వేరేది లేదు. అయితే వాళ్ళకు బ్యాంకు వాళ్ళు ₹1 సబ్సిడీ పూచికత్తు ఉండాలని వాళ్ళకు రుణాలు లేదు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు వస్తే ఎస్సీలకు వస్తాయి, కానీ బీసీ కార్పొరేషన్ రుణాలు వచ్చినప్పుడు బీసీలకు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు చెప్తే వాళ్ళకు రుణాలు పోతున్నాయి. కానీ చేతి వృత్తిదారులు నమ్ముకొని బతుకుతున్నటువంటి వీళ్ళకు ఖచ్చితంగా రుణాలు ఇవ్వాలనేటువంటిది మాదొకటి. ఖచ్చితంగా మేమేమంటే ఈరోజు ఇంకా గ్రామాల్లో చాలామంది రావాలా, వీళ్ళంతా కూడా బురదలో బట్టలు ఉతికే వాళ్ళు కాబట్టి ఇంత 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి వాళ్ళ చేతి వృత్తి ఎప్పటి కాలం నుంచే ఉంది. వారికి కనీసం ఈరోజు దోబిఘాట్లు లేవు. మేము కూడా మీకు అనేక సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. టీజీఆర్ఎస్లో ఎన్నో ఇన్ని పేపర్లు ఇస్తున్నాం, కానీ మా సమస్యలు ఏమాత్రం కూడా పరిష్కారం కాలే. కాబట్టి మీరు హామీ ఇస్తున్నారు తప్ప మళ్ళీ పోయిన తర్వాత ఎవరు కూడా పట్టించుకోవడం లే. పంపిస్తారు సార్, మీ చేతులు ఉండేది ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళకి ఎంతకు ఒక 5-6 గ్రామాలు. యా గ్రామాలన్నా మీది? పారమంచాల, తరిగోపుల, రంగడంచ, మండ్యం, తాటిపాడు సార్. వాళ్ళకు ఒక 5 గ్రామాల వాళ్ళకి ఇంతవరకు కూడా వాళ్ళకు ఒక బోర్ వేసి 2 నిర్మిస్తే సరిపోతుంది. అదేవిధంగా వీళ్ళకు మహిళలకు రుణాలు లేవు సార్. పొదుపు మహిళలు వీళ్ళు పొదుపులో కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు చేతి వృత్తిని బట్టి వారికి రుణాలు కూడా మంజూరు చేయాలని కూడా మేడం కూడా వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని తుంకిమెట్ల దౌలతాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలోని వరి కేంద్రాలను మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళా రైతుతో వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దౌలతాబాద్ మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ 45 రోజులలో నుండి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, ప్రస్తుతం రైతులు తడిసిన ధాన్యాన్ని చూడలేక దీన అవస్థలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా రైతన్నలు 6 కాలం కష్టపడి పండించిన పంటని అమ్ముకోవడానికి నానా యాతన పడాల్సి వస్తుంది.
పంట పండించింది ఎన్ని నెలల పంట పండించింది ఒక ఎత్తు అయితే పంట అమ్ముకొని చేతికి డబ్బులు రావడానికి వాళ్ళు పడ్డ కష్టం వర్ణనాతీతం. ఏ మూలకు చూసినా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ గ్రామంలో చూసినా రైతన్న కంట నీరే కనిపిస్తుంది తప్పిస్తే రైతు భరోసా ఇచ్చే ప్రభుత్వం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతుకు వెన్నెముకలాగా నిలిచి రైతుకు భరోసా కల్పించి నిరంతరం రైతు సంక్షేమం కోసం ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు. కానీ 2 సంవత్సరాల నుండి ఏం జరుగుతుంది? ఎక్కడ రైతు ఏడ్చినా మాకు సంబంధం లేదు, రైతు పంటలు కొనకపోయినా మాకు సంబంధం లేదు, పంటలు మునిగిపోయినా మాకు సంబంధం లేదు, రైతు యూరియా దొరకకపోయినా ఈ ప్రభుత్వానికి సంబంధం లేదనే లెవెల్లో ఈ ప్రభుత్వం ఒక గుడ్డి ప్రభుత్వంగా వ్యవహరిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా ఈరోజు పొద్దున ఒక పేపర్లో చూశాను, ఒక రైతు కళ్ళ మీద వండుకొని అంటే కళ్ళాల కాడ వండుకొని పొలం కాడ పంట దగ్గర కొనకపోతే పండుకొని ఎండ కూడా కొట్టి చనిపోయిందని ఈరోజు వార్త. మొన్న మన దగ్గర రంగారెడ్డిలో ఈ ఆచారంలో పంట కళ్ళ మీద వండుకొని అక్కడనే ప్రాణం వదిలేసిన సందర్భం చూస్తున్నాం. ఇట్లా ఏ మూలకు చూసినా రైతన్నలు పంట అమ్ముకోవాలనే తాపత్రయం, వాటిని అన్నింటినీ కూడా చేరవేయాలనే ప్రయత్నంతో అదే పంట మీద పండుకొని చనిపోతున్న సందర్భం చూస్తుంటే ఈ ప్రభుత్వం తల ఉంచుకోవాలి. ఎందుకంటే 80% మంది రైతులు ఉంటారు, మొత్తం వ్యవసాయం రైతులు ఎక్కువ ఉంటారు మన దగ్గర, వాళ్ళు పంటలు పండించేవాళ్ళు. ఎన్నికల కన్నా ముందు ఎన్నో మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి కనీసం రివ్యూ చేయడానికి కూడా తీరుకుంటలేదు ముఖ్యమంత్రి గారికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరి సేకరణ సమస్యలపై బీఆర్ఎస్ నాయకుల రైతు మహాధర్నా. రాబోయే పార్టీ కార్యక్రమాల సన్నాహక సమావేశంలో శ్రీ ఎన్ రామచంద్రరావు. కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. త్వరలో హైదరాబాద్ మెట్రో రద్దుకి చెక్. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.